ఖమ్మంలో 12 సంవత్సరాల అమ్మాయిని ఎవరైతే మొహమ్మద్ ఘోష్ అనే వ్యక్తి రేప్ చేసి చంపడం మీద జరిగింది. రేప్ చేయడం మీద జరిగింది. ఆ అమ్మాయి అప ఏదైతే ప్రాణాహార దీంట్లో అయితే ఉండడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం మానేశారు. సో దానికోసం ఏం చెప్తారు? ఆ బిడ్డ కోసం ఏం చెప్తామంటే, ఆ పిల్ల కదా ఎవరో పేదింటి అమ్మాయి కదా, ఆమె గురించి ఎందుకు పట్టించుకుంటారు ప్రజలే కానీ, రాజకీయ నాయకులే కానీ ఎందుకు పట్టించుకుంటారు? బండి సంజయ్ గారి కొడుకుది పట్టించుకుంటారు. ఇక ఆయనంటే ఆయనని ఎట్ట దెబ్బ కొట్టాలని ఆలోచించి పట్టించుకుంటారు. ఒక ఆడపిల్ల 12 సంవత్సరాల పిల్లని ఒక ముస్లిమ్స్ ఆ ఆ పిల్లని రేపు చేసి పైనుంచి దుని పడేస్తే చావు బతుకుల్లో ముక్సుతో వేటాడుతుంది. వాళ్ళని ఎవరన్నా కనీసం ఏ కాంగ్రెస్ వాళ్ళే కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళైనా పోయి పలకరించారా? ఎందుకు పలకరేరా? ఫియాస్ అవదరా అదే అంటది. ఎందుకంటే పేదవాళ్ళకి చేసేది పోయి అరే బండి సంజయ్ కొడుకు ఒక 10 రోజులు 20 రోజులు ఓ అమ్మ గత్త లేపి రోడ్ల మీద రొట్ట న్యూస్లు పెట్టడం కాదు అన్ని పెట్టిండ్రు. మరి బండి సంజయ్ గారి కొడుకే ఒక్కడే లంగతనం తప్పు పని చేసిండా? పోనీ ఆయనదే ఎందుకు చేసిర్రు? అందుకుని ప్రజలు ఏం చేయాలంటే ఈ అమ్మాయి కోసం కూడా రోడ్ల మీదకి ఎక్కాలి, అడగాలి. ఎందుకంటే ఈ బిడ్డని బీద బిడ్డ ఎట్లా బతుకుద్ది? ఇప్పుడు జీవితాంతం మంచంలో ఉండాలి, ఎలా బతకాలి? రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి పోయి ఆమెకి ఇంతో అంత సాయం చేసి వచ్చిందాక ఇంత డబ్బు బొబ్బు సాయం చేస్తే బాగుంటది. వాడిని ఎమ్మటే కాల్ చేస్తే బాగుంటది. అంటే ఇప్పుడు ఏదైతే అమ్మాయి ఇష్యూ జరిగింది, పవన్ కళ్యాణ్ ఇష్యూ జరిగినప్పుడేమో కేటీఆర్ గారు మిగతా జర్నలిస్టులు చాలా మంది వచ్చారు, బయటకు వచ్చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇదే తెలంగాణలోని ఆ అమ్మాయి ఇదవుతున్నప్పుడు ఖమ్మం అమ్మాయి మరి అమ్మాయి కోసం ఎందుకు మాట్లాడతలేదు? పవన్ కళ్యాణ్ అని ఎట్ట దెబ్బ కొట్టాలని ఒకవైపు, బండి సంజయ్ని ఎట్ట దెబ్బ కొట్టాలని ఒకవైపు, వీళ్ళిద్దరు టార్గెట్ వీళ్ళిద్దరే. అది మన తెలంగాణలో టార్గెట్ వీళ్ళిద్దరు చేపట్టి వీళ్ళిద్దరిని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా అమ్మాయితో ఏం పని వీళ్ళకు? అందు గురించే పవన్ కళ్యాణ్ అని ఇవాళ అన్నట్టే కాదు, వాడెవడో బీరి సీసాలు కూడా చూపించి 10 ఎకరాలు కబ్జా చేసిండట. 10 ఎకరాలు కబ్జా చేసిన అందానికి సిగ్గు లజ్జ ఉండాలి కదా. 10 ఎకరాలు చేస్తాడా? చేసిన వాళ్ళు ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు చేసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఆయన 10 ఎకరాలు కాదు. పవన్ కళ్యాణ్ అంత నీతి తక్కువడు కాదు, 10 ఎకరాలకు ఎత్తిపడే వ్యక్తి కాదని 100 సార్లు మేము చెప్పినాము. మరి అదే పవన్ కళ్యాణ్ మీద అన్న వాళ్ళంతా ఎడిపోయినరు. ఇప్పుడు ప్రియ సోదరి గారు ఆమె ఒక్కతే కొట్లాడుతుంది, అడుగుతుంది. ప్రతి న్యూస్లో కూడా చూడండి మీరు. మరి వీళ్ళు అడిగిన వాళ్ళంతా ఎడిపోయినరు. ఇప్పుడు ఈ బీద బిడ్డ మీకు కనిపించటం లేదా? మానజల్వ మీరు అన్నం తింటలేదా? అమ్మాయిని ఎందుకు ఒకదాన్ని ఖమ్మం పోయి కొంతమంది వరకు చూసిండ్రు. పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రులే కానీ ఎవరే కానీ ఎక్కువ పట్టించుకోవట్లే. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడ కూతురు, ఒక పీద బిడ్డ, దీని గురించి కూడా మీరు మాట్లాడేది ఉంది. ఒకసారి ఖమ్మం దానికి ఉందా మైండ్ అంటే కన్ను పెట్టు, మనసు పెట్టు. ఆ పిల్లని కూడా ఇక్కడే హాస్పిటల్ ఉందట, ఒకసారి చూస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇప్పుడు దాకా దాని గురించి స్పందించలేదు. అలానే ఆ పాపకి ఎంతో కొంత ఇస్తామని కూడా చెప్పడం అయితే జరగలేదు. అదే అంటున్నా కదా, పిల్లకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయబట్టి అంతో ఇంత ఇస్తామని ఒక ఆమె అన్నది ఇస్తే బాగుంటది కదా. అసలు కాంగ్రెస్ వాళ్ళే కానీ టీఆర్ఎస్ వాళ్ళే కానీ ఏ పార్టీ వాళ్ళే కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఆ పిల్ల కోసం. ముగ్గురు ఎందుకు ఉండి? ముగ్గురు గురించి మాకు బాగా తెలుసు, మాది అక్కడ వాళ్ళమే కదా. పొంగనీటికి ఏమైంది ఒక మాట వచ్చి అక్కడైనా కదా. అవును, పొంగనెట్టి శ్రీనివాసు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు ఆడ త్రిమూర్తులు. వాళ్ళైనా బలకరించి మీకు ఇంత అంత సాయం చేస్తాం, ఆర్థిక సాయాన్ని చెప్తే బాగుంటుంది. ఇంకా అసలు ఆయనే ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. మరి ఇట్లాంటి కేసులు జరుగుతుంటే పట్టించుకోకుండా ఎవరు రోట్లేస్తారు? మళ్ళీ మాదే పార్టీ వస్తుందని మాట్లాడడానికి కూడా కొద్దిగా ఉండాలి. ఎవరైతే ఓటు వేసిన ప్రతి మనిషి కూడా అడుగుతారు. అందు గురించే మాకు ఇది వద్దు, మాకు పని చేసేటోళ్ళు కావాలా, సాయం చేసేటోళ్ళు కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇంత ముందు ఎలాంటి విషయం లోపల కేసీఆర్ గారు ఉన్న హయం లోపల ఒక వ్యక్తిని అలానే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈయన చేశారు కదా, మరి ఇలాంటి పనుల ఎందుకు ఎన్కౌంటర్ చేస్తా అంటే ఇటు పక్క ఉండేది ముస్లిం అని చెప్పా రేవంత్ అది మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయిందిలే, చేసిండ్రు. ఒక మనిషి తప్పు చేయగానే ఎమ్మటే శిక్ష అన్నది అది పెద్ద శిక్ష, సావు శిక్ష వేసిండ్రు. అలా కాదు, అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఏం చేసిండ్రు? ఈ కాంగ్రెస్ వచ్చినాక 2 సంవత్సరాల ఎన్ని హత్యలు అయినాయో లెక్క పెట్టండి, ఎన్ని కేసులు అయితేనేవో లెక్క పెట్టండి. అంటే పోలీస్ వ్యవస్థ లేదని ప్రతి వాళ్ళు అనుకుంటారు. పోలీస్ కరుకుంటే ఈ హత్యలు అయితే ఒక తల్లిని ఖరాబ్ చేసుకుంటుంది, దానికి కూడా పోయారు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. అందు గురించే పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ అని చూడొద్దు, ఎవరని చూడొద్దు. ఖమ్మం పిల్లని కూడా
పరపుంచి ఆమెకు సాయం చేయాలని మేము కోరుకుంటాను. ఎందుకంటే చాలా పేదవాళ్ళు, తురకాయనకు మాత్రం మంచి శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో కూడా మాట్లాడే హక్కు ఉంది. ఆ పిల్ల చిన్న పిల్ల ఏం పాపం చేసింది? ఆ తురుకోడు అంత పెద్దోడు కదా, ఆయనని ఏం చేయకుండా తీసుకుపోయి జైలు పెట్టడం. అదే రేవంత్ రెడ్డి ఈ అమ్మటే వాడిని చేయని అనొచ్చు కదా. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నారు కదా, పదవి లేని వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటే ఓటు బ్యాంకింగ్ తగ్గిపోతుందని చెప్పి చేయట్లేదు. అవును, నేను మళ్ళీ వస్తాను, నువ్వు అయినా రావు, రాకున్నా రావు, నువ్వు ఎలానైనా రావు, రాను కదా. కాసేపు పని చేస్తే బాగుంటుంది, మళ్ళీ వస్తాయేమో. నిన్నే బంగారం అని అందరు ఎత్తుకుంటారు, ఓట్లు వేసుకొని పిలుచుకుంటారు. అందు గురించి ఆ పిల్లకు చాలా న్యాయం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా ఏడుతారు. అయినా అమ్మాయి అన్ని ఎప్పటికైనా చచ్చిపోయిన దాకా మంచంలో ఉండే, ఈల్సేరులు ఉండే బతకాలన్నమాట. అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లగాడు చావు బతుకులు ఉన్న బండి గణేష్ గారు కూడా 5 లక్షల సాయం కూడా చేసిండు. ఈ పిల్లకు కూడా, ఖమ్మం పిల్లకు కూడా మీరు పోయి ఆ పిల్లని పలకరించి సాయం చేయాలి. వాళ్ళ కుటుంబానికి కూడా ఆదర్శంగా నిలబడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిన్నే అనుకుంటారు, ఎవరేమనుకున్నా డోంట్ కేర్. నీ మీద ఎన్ని కౌంటర్లు వేసినా తుడిచేసుకోవాల్సిందే. ఏదైనా పట్టించుకోకుండా నువ్వు ఏడికి వెళ్ళాలనో, ఏం ఎట్టి ఎక్కాలనో, నువ్వు ఏం చేయాలనో అదే చేసుకో. ఎవరన్నా పట్టించుకోవద్దు, అంతే. థ్యాంక్ యూ.